హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బెల్లము గోధుమ పిండితోటి ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే స్వీట్ అయితే సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం బాగా కరిగితే సరిపోతుందండి, పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లానికి 1 కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుందండి. ఇలా కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పిండిలో నుంచి నెయ్యి అయితే కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది కొంచెం గుల్లగా అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని వేస్తూ కలుపుతుంటే పిండి అనేది కొంచెం గుల్లగా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులో మిగిలిన బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా మిగిలిన బెల్లం వాటర్ కూడా వేసి మొత్తాన్ని కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం వేసుకున్న బెల్లం వాటర్ ఇంకిపోయి పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా సపరేట్ అయిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్న బాక్స్లో వేసుకోవాలి. ఇలా స్వీట్ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫ్లాట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని దీని మీద మూత పెట్టి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకుంటే స్వీట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే పీసెస్ అయితే ఇరిగిపోకుండా నీట్గా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.